నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 0.61% పెరిగింది, 141 పాయింట్స్ పాజిటివ్ గా 23,344 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక టైంలో 950 పాయింట్స్ దాకా పాజిటివ్ అయినా కానీ క్లోజింగ్ వచ్చేసరికి 810 పాయింట్స్ పాజిటివ్ లో 1.67% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్ గానే ఉంది, కొంచెం రికవరీ అనుకోవచ్చు లోయర్ లెవెల్లో. సో మార్కెట్ బెర్త్ మాత్రం మరీ అంత బుల్లిష్ గా కనిపించలేదు, ఎందుకంటే 1800 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 1000 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. కొంతవరకు పాజిటివ్ గానీ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అనడానికి లేదు. అండ్ బ్యాంక్స్ లో చూస్తే మనకి కోటక్ బ్యాంక్ బాగా పెరిగింది, దాని నుంచే మనకి మెయిన్ గా బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి కారణం. ఎందుకంటే కోటక్ బ్యాంక్ దాదాపుగా 9% పెరిగింది రిజల్ట్ ఇంపాక్ట్ తోని. తర్వాత విప్రో కూడా బాగా పెరిగింది 6.58%, ఇది కూడా రిజల్ట్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ ఇవి బాగా పెరిగాయి. సో బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈ రెండు స్టాక్స్ లో కూడా కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ కనపడతా ఉంది. ఈ రోజు మనం టెక్నికల్ గా అనాలిసిస్ లో ఈ రెండు స్టాక్స్ తీసుకుని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూసుకుందాం. దాని తర్వాత ఎన్టీపీసీ, ఈ ఎన్టీపీసీ కూడా కొంచెం మూమెంటం కనపడుతుంది కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి. ఈ స్టాక్ ని కూడా మనం ఈ రోజు అనలైజ్ చేద్దాం. కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఎస్బీఐ లైఫ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మనం నిన్న వీడియోలో అనుకున్న రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఆగింది. ఇప్పుడు 23,340 నుంచి 23,380 మనం గత వీడియోలో రెసిస్టెన్స్ పాయింట్స్ కింద కన్సిడర్ చేసాం. సో లోయర్ లెవెల్లో మనకి ప్రీవియస్ క్లోజింగ్ 23,203 అదే మనకి సపోర్ట్ లాగా తీసుకుంది ఈరోజు. సో అక్కడి నుంచి కొంచెం మూమెంటం ఇచ్చింది పాజిటివ్ గా. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ రోజు హైనే తీసుకోవచ్చు 23,380. మోరోవర్ ఈ రోజు మనకి అమెరికన్ మార్కెట్స్ హాలిడే కాబట్టి మనకి ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు మన మార్కెట్ మీద, ఎందుకంటే అక్కడ హాలిడే ఉంది కాబట్టి మోస్ట్లీ మనకి రేపు కొంచెం ఫ్లాటిష్ గా ఓపెన్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్ కేస్ 23,380ని క్రాస్ చేసి పైకి వెళ్తే 23,500 అండ్ 580 లెవెల్స్ ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. మోరోవర్ ఇది మన కీ లెవెల్ కూడా. దీనికన్నా పైన క్లోజ్ అయితేనే మనం కొంచెం పాజిటివ్ బయాస్ తో చేయొచ్చు, అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని గత వీడియోస్ లో కూడా అనుకున్నాం. 23,000 నుంచి 23,600 మధ్యలో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది నిఫ్టీకి. అయితే ఇప్పుడున్న లెవెల్స్ లో అది చూసుకోవచ్చు. అయితే లోయర్ సైడ్ మనకి 23,300 అండ్ 23,100 లెవెల్స్ టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఉన్న లెవెల్స్. కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్, లోయర్ లెవెల్లో బయింగ్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రాబోయే రోజుల్లో కూడా. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. కొంచెం ఈరోజు పాజిటివ్ మూమెంటం స్ట్రాంగ్ గా ఉంది. అయితే హైయర్ లెవెల్లో మాత్రం రెసిస్టెన్స్ పాయింట్స్ చాలా స్ట్రాంగ్ గానే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం 49,350 దగ్గర క్లోజ్ అయింది. 49,500 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 50,080 మన కీ లెవెల్, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అండ్ లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ వచ్చే పాయింట్స్ ఉన్నాయి. 49,000 ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ బ్రేక్ అయితే 48,630 మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు. ఇక్కడ కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు కొంతవరకు, బట్ ఏదైనా హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం అక్కడ ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంత రేంజ్ బౌండ్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో. సో మోస్ట్లీ డౌన్ సైడ్ వస్తే మనకి 48,000 మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. హైయర్ లెవెల్లో 50,000 ఆర్ 50,500 లెవెల్స్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంటాయి పొజిషనల్ గా ట్రేడింగ్ చేసుకునేటప్పుడు. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. మనం ఇంతకు ముందు అనుకున్న స్టాక్సే ఫస్ట్ చూద్దాం. బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫిన్సర్వ్, తర్వాత బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. ఇది బజాజ్ ఫైనాన్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇందులో కొంచెం పాజిటివ్ రావచ్చు రాబోయే రోజుల్లో కూడా. ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ పాయింట్స్ మాత్రం ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. 7,590 అండ్ 7,600 లెవెల్. సో వన్స్ ఇది క్రాస్ అయితే మాత్రం ఇదంతా కూడా కొంచెం కంజెషన్ ఏరియా, ఇది కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు ఈ ఏరియాస్ లో. అండ్ ఇది ఫాల్ అయిన తర్వాత రికవరీ అవుతుంది కాబట్టి మోస్ట్లీ హైయర్ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఈ స్టాక్ లో కొంచెం పుల్ బ్యాక్ వస్తే మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు 7,350. ఇప్పుడు 7,440 దగ్గర ట్రేడ్ అవుతుంది.
సో 7,350ని మన ఎంట్రీ పాయింట్ లాగా తీసుకొని 7,220 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో 7,700 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7,700 లెవెల్స్కి వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం ఈ స్టాక్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా చూద్దాం. ఇది బజాజ్ ఫిన్సర్వ్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అవుతా ఉంది. లాస్ట్ ఆల్మోస్ట్ మనకి జాన్ మంత్ స్టార్టింగ్ నుంచి ఇది కన్సాలిడేట్ అవుతా ఉంది. ఈ కన్సాలిడేట్లో ఈ రోజు కొంచెం హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు కనపడుతుంది. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ అదే హైలో ఉంది, కాబట్టి ఇది బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవడానికి లేదు. కానీ ఇన్ కేస్ ఈ రోజు హైని బ్రేక్ చేస్తే దాన్ని బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్అవుట్ వస్తే మాత్రం నెక్స్ట్ మనకి కొంచెం హైయర్ లెవెల్కే ఎక్కువ వెళ్ళొచ్చు. ప్రీవియస్గా ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది, ఇది 1820. సో 1820 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. దాన్ని మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా పెట్టుకొని దీంట్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 1680 కన్నా కిందకు వస్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు, మళ్ళీ 1600 లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవేవి కూడా రికమెండేషన్స్ కాదు, జస్ట్ మనం టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం. ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్లో టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తే ఒక ట్రేడింగ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ ట్రేడ్ చేసినా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎన్టీపీసీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి డిమాండ్ అంటే వీక్లీ డిమాండ్ ఏరియాలో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ వీక్లీ డిమాండ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ర్యాలీగా వెళ్తుంది. ఇది 345ని టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు 336 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 345. ఇన్ కేస్ 345ని క్రాస్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ మనకి అరౌండ్ 360 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. మనకి 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంటుంది, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా లేదా కొంచెం మొమెంటమ్ ఇంట్రాడేలో ఏదైనా చిన్న డిప్స్ వచ్చినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 317ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో 360 అట్లా వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఎన్టీపీసీ. అయితే స్టాక్ సెలెక్షన్, ఈ డిమాండ్ ఏరియా ఏంటి, వీక్లీ డిమాండ్ ఏంటి, మంత్లీ డిమాండ్ ఏంటి, సో మన స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి అండ్ ఏ మెథడ్లో స్టాప్ లాస్ పెడితే మనకి ఒక ప్రొఫెషనల్గా ఉంటుంది. మనం జనరల్గా ఏటీఆర్ మెథడ్ అంటాం. అట్లాంటి మెథడ్ అంటే ఏంటి, ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ స్టాక్లో నుంచి మనం ఎప్పుడు బయటికి రావాలి అన్ని దాంతోపాటుగా కొంత ఫండమెంటల్స్ కూడా నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ బ్యాచ్ 5th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ, లాంగ్స్ ఎక్కడ, ఇట్లాంటివన్నీ ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. మేము 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, తప్పకుండా క్లాసెస్లో జాయిన్ కండి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి భారత్ ఫోర్జ్. Please like, subscribe and share our videos.